నుంచి స్థానిక శాసనసభ్యుడిగా ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జరుగుతున్నటువంటి అభివృద్ధికి ఇంకా ప్రోత్సాహకాన్ని నాకు ఇచ్చి మరింత అభివృద్ధి జరిగేటువంటి విధంగా నన్ను దీవించాలని, నా 20 మంది కార్పొరేటర్ పోటీ చేసే అభ్యర్థులను దీవించాలని నేను హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. శాసనసభ్యుడిగా నన్ను గెలిపించిన తర్వాత నియోజకవర్గం మొత్తంగా అన్ని రకాల అంటే ఇంక్లూజివ్ ఏదో ఒక రకమైనటువంటి అంశానికే పరిమితం కాకుండా అన్ని రకాల అభివృద్ధికి సంబంధించి చర్యలు తీసుకుంటూ ఈరోజు నియోజకవర్గాన్ని హుస్నాబాద్ నియోజకవర్గం అంటే ఎక్కడికన్నా వెళితే ఆ గౌరవాన్ని, ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారాన్ని స్పందించే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా నా యొక్క ప్రయత్నం కొనసాగుతూ ఉంది. మొన్నటి స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఆశీర్వదించి నా బలాన్ని పెంచినారు. అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సరే నియోజకవర్గ వారిగా ఓట్ల లెక్కింపు లేకపోయినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కార్యకర్తలు కష్టపడి పట్టభద్రులకు సంబంధించిన అన్ని ఓట్లల్లో మెజార్టీ ఓట్లుగా ఆశీర్వదించినారు. దానికంటే ముందు పార్లమెంట్ ఎన్నికలు వస్తే కూడా పార్లమెంటు స్థానంలో 7 శాసనసభ నియోజకవర్గాలు ఉంటే 6 శాసనసభ నియోజకవర్గాల్లో మైనస్ ఉంటే ఈ నియోజకవర్గంలో 23,000 మెజార్టీ ఇచ్చి నేను గెలిచిన కొద్ది రోజులకే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నా ఉత్సాహాన్ని, నన్ను ఆశీర్వదించి నన్ను మరింత బలోపేతం చేసినారు. ఇప్పుడు హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నిక, హుస్నాబాద్ నగర రూపురేఖలు మారుస్తూ హుస్నాబాద్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎప్పుడు కానీ ఊరు పెరిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా ఈ గ్రామ అభివృద్ధి అవుతుంది. అందుకొరకు ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టకుండా ముఖ్యంగా గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి మొదలుకుంటే నేను వాళ్ళ గురించి ప్రస్తావించదలుచుకోలేదు. కొంతమంది నాయకులు గౌరవెల్లికి సంబంధించి వాస్తవంగా 3,990 ఎకరాల స్థల సేకరణకు సంబంధించి 3,970 ఎకరాల స్థల పైసలు తీసుకున్నారు. ఒక 20 ఎకరాలు మిగిలింది. అయినప్పటికీ కూడా అది సుప్రీంకోర్టులో రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. దానికి సంబంధించిన పేమెంట్ అంతా కూడా ప్రాజెక్టు కాలువలు దానికి దీనికి సంబంధించి కూడా కాలువల ప్రక్రియ కొనసాగుతుంది భూసేకరణకు సంబంధించి. దాంతో పాటుగా ఈరోజు హుస్నాబాద్ కరీంనగర్కు తొందరగా మనం చేరగలగాలి అనేటువంటి ఆలోచనతో అన్ని కార్యకలాపాలు హుస్నాబాద్ కరీంనగర్కి ఎక్కువ సంబంధం కాబట్టి 4 లైన్ల రహదారి మొదటి బిట్టు ప్లస్ రెండో బిట్టును కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన ఫౌండేషన్ చేసుకున్నాం. దానికి కూడా టెండర్ ప్రక్రియ కొనసాగుతుంది. త్వరలో ఎంత వీలైనంత దాని కాల పరిమితిలో హుస్నాబాద్లో రోడ్ ఎక్కితే కొత్తపల్లి దగ్గర రాజీవ్ రహదారి టచ్ అయ్యి మనం కరీంనగర్ చేరే అవకాశం కలుగుతోంది. సరే, నాకంటే ముందే NH ఎలగతిత్తుడు సిద్దిపేటకు సంబంధించి కూడా పనుల జాప్యం ఉంటే ఆ అన్ని అంశాలను పరిష్కరించి జాప్యాన్ని నివారించి వాళ్ళతోటి సమన్వయంగా చర్చించి ఆ రోడ్డు పనులను కూడా వేగవంతం చేయించినాం. అదేగాక ఇవాళ అక్కన్నపేట వరకు 10 కిలోమీటర్ల పొడుగుతా 4 లైన్ల రహదారికి శాంక్షన్ తీసుకున్నాం. అంతేకాకుండా అనేకమైనటువంటి రహదారుల అంతర్గతంగా మండలాల నుంచి గ్రామాలకు, గ్రామాల నుంచి ఇంకా పల్లెలకు, తాండాలకు రోడ్లు వేసే కార్యక్రమం కొనసాగుతోంది. త్రాగునీటి సమస్యకు సంబంధించిన పరిష్కారం జరుగుతోంది. 250 పడకల ఆసుపత్రి, 6 అంతస్తులతోటి, PG కోర్సులతోటి హుస్నాబాద్ చరిత్రకు పెద్ద వన్య తెచ్చే విధంగా ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యానికి ఎక్కడ కూడా బయటికి పోయే అవసరం లేకుండా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లతో, అంటే PG కోర్స్ అంటే సూపర్ స్పెషాలిటీ, PG కాలేజీతో సహా ఇక్కడ ఇలా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడతా ఉంది. అదేవిధంగా రేపు ఈ ప్రాంతం అంతా నీళ్లతోటి ఒక రైతాంగానికి వచ్చేటువంటి ఉత్పత్తులతోటి ఉండాలని చోటపల్లి దగ్గర ఇండస్ట్రియల్ పార్కుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి పేమెంట్ అంతా కూడా జిల్లా కలెక్టర్ అకౌంట్లో జమ అయింది. వాళ్ళందరూ కూడా రైతులను పిలిచి వాళ్ళందరూ సంతోషంగా ఉండే విధంగా సెటిల్మెంట్ చేసి ఆ ప్రక్రియలో వేగవంతం చేస్తాం.
అదేవిధంగా ఇవాళ కోహెడల ఇంటిగ్రేటెడ్ కాలేజ్, దాని తదుపరి ఇలా ఎల్లమ్మ చెరువుకు సంబంధించి మొన్న మనం బతుకమ్మ ఆడినప్పుడు చూస్తే అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజ్ రాష్ట్రంలో తెలంగాణ మొత్తానికే మన దగ్గర బతుకమ్మ ఫోటోలు వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ. దాన్ని ఇంకా సగం పనులైనవి, పూర్తి అయిన తర్వాత ఎల్లమ్మ చెరువు నుంచి ఒక పెద్ద ఆహ్లాదకరమైనటువంటి పర్యాటక కేంద్రం అది. అందుకే మల్లె చెట్టు నుంచి ఎల్లమ్మ చెరువు దాకా దాన్ని కూడా 4 లైన్ల రహదారి చేస్తూ ఉన్నాం. అంతేగాక హుస్నాబాద్ పట్టణంలో ఉన్నటువంటి చిన్న చిన్న పారకమైనప్పటికీ కూడా ఫండ్ డెవలప్మెంట్తో పాటుగా పారకాలను స్ట్రీమ్లైన్ చేసే విధంగా కొత్త చెరువును 7,79,00,000తోటి, అదేవిధంగా పల్లె చెరువును, దాని తదుపరి ఎల్లమ్మ చెరువు కింద ఉన్నటువంటి పారకానికి సంబంధించి కూడా 2,70,00,000 మనం కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఇదిగాక అనేక కార్యక్రమాలు మనం ముందుకు తీసుకుపోయే విధంగా కొనసాగుతూ ఉంది. దయచేసి ఈరోజు జరుగుతున్నటువంటి పనుల్లో ఇంకా అనేకంగా తీసుకుపోయేటువంటి ప్రయత్నంలో భాగంగా మా ప్రణాళిక కొనసాగుతూ ఉంది. దేవాలయాలు మన 32 సెంటీమీటర్ల వర్షం పడితే డ్రైన్ సమస్య చాలా తీవ్రంగా ఉండే, దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరగానే శాశ్వతంగా హుస్నాబాద్ ప్రాంతానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా డ్రైనేజీకి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక తయారవుతూ ఉంది. అదేవిధంగా కరీంనగర్ ఎల్ఎండి నుంచి వచ్చేటువంటి త్రాగునీరు మరి మహమ్మదాపూర్కు సంబంధించినటువంటి ప్లాంట్కి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి రావడంలో జాప్యం ఏర్పడుతూ ఉంది. కాబట్టి చుట్టూ 10 గ్రామాలను సంబంధం చేసుకొని మరి ఎల్లమ్మ చెరువు దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ సిస్టంలో చేసుకొని త్రాగునీటికి కూడా శాశ్వతంగా పరిష్కారం చేసే ప్రణాళిక చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా హుస్నాబాద్కు సంబంధించి 4 దిక్కుల రింగ్ రోడ్ రూపంలో ఏర్పాటు చేసి హుస్నాబాద్ సంబంధించినటువంటి ఏరియా అంతా అభివృద్ధి జరిగేటువంటి దిశగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. కుల సంఘాల భవనాలు వారి యొక్క అభివృద్ధికి సంబంధించి మున్సిపాలిటీ పరంగా సుందరీకరణ, నగరానికి సంబంధించినటువంటి వచ్చినట్టయితే మరి పక్కనే జిల్లాల గడ్డలో అర్బన్ ఫారెస్ట్ పార్కు, టూరిస్టులు వచ్చే విధంగా రేపు దానిలో ట్రెక్కింగ్ను కూడా అక్కడి నుండి భైరవస్వామి గుడికి కావచ్చు, సర్వాయి పాపన్న కోటకు కావచ్చు, రాయికాల వాటర్ ఫాల్స్ కావచ్చు, మహాసముద్రం గండికి కావచ్చు పోవడానికి ఉండే విధంగా మరి అక్కడ కూడా మరి జిల్లాల గడ్డ యొక్క పార్కును అర్బన్ ఫారెస్ట్ పార్కు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్టేడియంలో అభివృద్ధికి సంబంధించి స్విమ్మింగ్ పూల్ను కూడా ఏర్పాటు చేస్తూ స్విమ్మింగ్ పూల్కు సంబంధించినటువంటి అనుమతులు ఇవాళ రేపట్లో వస్తాయి. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎక్కడికి చెరువులోకి వెళ్ళి పిల్లలు ఈత కొడుతూ చనిపోయేటువంటి పరిస్థితి నియోజకవర్గంలో ఉండొద్దని ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఇచ్చి దానికి శిక్షణ చెప్పేటువంటి ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆ మోడల్ స్కూల్కును దాని స్టేడియం పక్కనే 2 ఎకరాల్లో పిల్లలకు సంబంధించి అన్ని ఆట వస్తువులు ఉండే విధంగా ఒక మంచి చిల్డ్రన్స్ పార్కును కూడా ఈరోజు ఫౌండేషన్ వేసుకున్నాం 2 కోట్ల రూపాయలతోటి. దేవతల బావి దగ్గర ఖాళీ స్థలాలను షాపింగ్ కాంప్లెక్స్ చేస్తూ ఉన్నాం. వెజిటేబుల్ మార్కెట్ పాత ఎంఆర్ ఆఫీసును షాపింగ్ కాంప్లెక్స్ చేస్తూ ఉన్నాం. ఆ రోడ్డును 4 లైన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హుస్నాబాద్లో ఉండబడేటువంటి షాపులకు సంబంధించి కొంత నా గతంలో మిషన్ భగీరథ కింద వాళ్ళకు కనెక్షన్ లేకున్నప్పటికీ కూడా కొంత వాళ్ళ పేర్లు నమోదైనటువంటి ఒక ఫిర్యాదు ఉంది. అన్నింటినీ కూడా ఆపేసి మరి సమీక్ష చేసి న్యాయంగా ఎవరైతే నల్లా వాడుతున్నారో వాళ్ళకు మాత్రమే పనిచేస్తే మిగతా అన్ని కూడా ప్రభుత్వం దగ్గర ప్రత్యేక అనుమతి తీసుకొని వాటన్నింటినీ ఎగ్జామ్షన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. వీటన్నిటికంటే ఎక్కువగా శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ చేయాలి. హుస్నాబాద్ ప్రాంతానికే తలమానికం. శాశ్వత భవన నిర్మాణానికి సంబంధించి 35 ఎకరాల స్థలం కేటాయించుకొని దానికి సంబంధించి నిధులు కేటాయించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారితో ఫౌండేషన్ వేసుకున్నాం. ఇలా రవాణా శాఖకు సంబంధించి 8,60,00,000 రూపాయలతోటి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ఆఫీసు అన్నీ చేసుకొని ఆడ కూడా మనం ఇలా దాని కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ప్రతిపాదన సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే నాకు ప్రామిస్ చేసినారు. అది కూడా ప్రాసెస్లో ఉంది. మనం అక్కడ కూడా స్థలాన్ని 6 ఎకరాల స్థలాన్ని కేటాయించినాం. దాన్ని కూడా
హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు ఇచ్చేటువంటి బాధ్యత మాది. ఈ విధంగా విద్య, వైద్యము, అదేవిధంగా ఉపాధి, టూరిజము, మెడికల్ అన్ని రకాలుగా ఈ హుస్నాబాద్ ప్రాంతంలో చేస్తున్నప్పుడు ఇంకా మరి అభివృద్ధికి సంబంధించి 4 జిల్లాల కేంద్రంలో ఇటు కరీంనగర్, అటు హన్మకొండ, అటు జనగాం, ఇటు సిద్దిపేట మధ్యలో 4కి మధ్యలో 40 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న ఈ యొక్క హుస్నాబాద్ అన్నిటికీ కేంద్రంగా మారాలనే ఆలోచనతో 7 మండలాల్లో 7 మెడికల్ కాలేజీలు 7 మెడికల్ కాలేజీలు వాళ్ళే ఆ మండలానికి రావాలి. మెడికల్ సబ్ సెంటర్ వైజ్గా మరి వైద్య పరీక్షలు నిర్వహించాలి. ఇది వారి బాధ్యత. ఆ విధంగా ప్రభుత్వం నుంచి ఆర్డర్ తీసుకొచ్చినాం. ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో ఎదుటి వాళ్ళు దుష్ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుండొచ్చు. నేను అడుగుతా ఉన్నా ఇలా వాళ్ళను, 10 సంవత్సరాల్లో మీరు ఏం చేసినారు? హుస్నాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి ఏం చేసిండో ఒకసారి చెప్పంటాను. నేను హుస్నాబాద్ నగరానికి సంబంధించి ఫలానా విద్యా సంస్థను తీసుకొచ్చినాం, ఫలానా వైద్యానికి ఇలా పాలిటెక్నిక్ ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో నాడు ప్రవీణ్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు ఇచ్చిందే. ఇలా రెవెన్యూ డివిజన్ కాంప్లెక్స్ ఆనాడు ఇచ్చిందే. తర్వాత మీరు వచ్చినప్పుడు కట్టి ఉండొచ్చు. ఇలా మున్సిపల్ మీరు ఇచ్చి ఉండొచ్చు. మున్సిపల్ కాంప్లెక్స్ ఆనాడు మున్సిపాలిటీ చేసిందే మేము. ఇలా రకరకాల కార్యక్రమాలు ఉండొచ్చు. తప్పకుండా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఒకవేళ చేసి ఉంటే కూడా అది మీ బాధ్యత. ఇవాళ మేము చేస్తూ ఉన్నాం, రెట్టింపు ఉత్సాహంతో చేస్తూ ఉన్నాం. నేను తప్పకుండా హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరి ఆశీర్వచనం కోరుతా ఉన్నాం. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి హుస్నాబాద్ నగర పాలక సంస్థ కార్యవర్గం మొత్తంగా కాంగ్రెస్ ఇవ్వండి. ప్రజలు ఎటువంటి వివక్ష లేకుండా మా అభ్యర్థులు గెలిపియండి. మీకు ఈ హుస్నాబాద్ నగరాన్ని మిగతా చుట్టుపక్కల నగరాలతో సమానంగా అభివృద్ధి చేసి చూపెట్టి అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తామనే మాట సందర్భంగా మనం చేస్తాం.